హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ట్రెండింగ్లో ఉన్న ఈ పఫ్ స్లీవ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను లైనింగ్ని నార్మల్ మన స్లీవ్ కటింగ్ లాగానే నేను ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను చూడండి. ఎప్పుడైనా సరే పఫ్ స్లీవ్స్ కోసం అనేసి మనకు విడ్త్లో కొంచెం ఎక్కువ అనేది కావాలి, నార్మల్ స్లీవ్స్ కంటే కూడా. నేను అలా తీసేసుకున్నాను. తర్వాత ఫస్ట్ లెవెల్ కోసం లైన్ అనేది డ్రా చేశాను. నాకు వచ్చేసి 11 inches హైట్ కావాలి. హైట్ అని మార్క్ చేసుకున్నాను. హైట్ నుంచి 3 inches కిందకి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. అలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత క్లోజ్డ్ సైడ్ నుంచి ఒక 1.5 ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేయండి. నిలువుగా లెంత్లో పైన మనం 11 inches మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేయండి 1.5 విడ్త్తో. తర్వాత ఆ లైన్ మార్కింగ్ పాయింట్ నుంచి మన ఆర్మ్ హోల్ రౌండ్ ఉంటుంది కదండి, దాంట్లో హాఫ్, నా 16 అండి, 16లో 8 నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత మనం టాప్ 11కి లైన్ గీసుకున్నాం కదండి, ఆ లైన్ కంటే నేను ఒక 1 inch హైట్ గీసుకుంటున్నాను. ఆ కర్వ్ అనేది చూడండి, ఎందుకంటే పఫ్ పెట్టినప్పుడు అందులో కొంచెం హైట్ అనేది లేవాలి కాబట్టి కుచ్చులు పెట్టినప్పుడు నేను ఆ హైట్ 1 inch ఉన్న క్లాత్ వరకు తీసేసుకున్నాను. కింద మన ఎల్బో దగ్గర ఎంత విడ్త్ అయితే ఉందో దాన్ని ఆ లైన్ నుంచే చూడండి, 1.5కి లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ నుంచే మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 inches కూడా నేను డ్రా చేసుకుని స్లీవ్ అనేది కట్ చేస్తున్నాను చూడండి. ఈ 1.5కి మనం లైన్ ఎందుకు గీసామా అనేది స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలాంటి ఈజీ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు నచ్చాయా? నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ దీనికి సంబంధించి కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ సంబంధించి నేను ఆ రిలేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత ఈ లైనింగ్ పీస్ని నేను మెయిన్ పీస్కి అటాచ్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను చూడండి. దీనిలో పైన చూడండి, నేను ఏ హైట్ వరకు నేను ఇక్కడ పోట్లీ బటన్స్ నేను కుడుతున్నానండి. ఆ పోట్లీ బటన్స్ కుట్టడానికి ఎంత హైట్ వరకు నేను అది కుట్టాలి అనేది మార్క్ చేసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1.5 అండి, హైట్ మాత్రం వచ్చేసి 4.5 తీసుకున్నాను. 2 sides మనం 1.5తో లైన్ అనేది డ్రా చేసుకొని నేను చూపించిన విధంగా గీసుకోండి. గీసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ ఎన్ని పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ నేను పోట్లీ బటన్స్ ఒక 5 తీసుకున్నానండి. ఆ 5 అనేది ఎలా ప్లేస్ చేయాలో చూడండి. ఇలా మార్క్ పెట్టిన తర్వాత మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఆ మార్కింగ్ ప్లేస్లోనే పోట్లీ బటన్స్ పెట్టి ఒక స్టిచ్ అనేది వేయండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే పోట్లీ బటన్స్ ఒకటి హైట్ ఎక్కువ, ఒకటి దూరంగా, ఒకటి దగ్గరగా రాకుండా ఈక్వల్ డిస్టెన్స్లో అనేది నీట్గా కనిపిస్తాయండి. కాబట్టి ఇలా మార్క్ చేసుకున్న తర్వాతనే మీరు స్టిచ్ అనేది వేయండి. డైరెక్ట్గా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు పెడితే ఆ పోట్లీ బటన్స్ బయటికో లోపలికో వెళ్తాయండి. ముందే మీరు ఆ మార్కింగ్ ప్లేస్లో పెట్టి స్టిచ్ అనేది చేయండి. దీనివల్ల నీట్గా పోట్లీ బటన్స్ అనేది ఈక్వల్ డిస్టెన్స్లో వస్తాయి. చూడండి, నేను సేమ్ అదే మార్కింగ్ ప్లేస్లో పెట్టి పోట్లీ బటన్స్ని ఎలా కుడుతున్నాను చూసి మీరు కూడా ఇలానే సేమ్ మార్కింగ్ ప్లేస్లో పెట్టి పోట్లీ బటన్స్ అనేది కుట్టండి. ఇలా మనం మార్క్ చేసుకున్న 5 పోట్లీ బటన్స్ కుట్టడం అయిపోయింది. ఇలా కుట్టిన తర్వాత ఏం చేస్తానో చూడండి. 1.5కి మనం మార్క్ చేసిన దగ్గర పోట్లీ బటన్స్ వేసాము. ఇంకొక లైన్ ఉంది కదండి, ఆ లైన్ వచ్చేసి పోట్లీ బటన్స్కి కరెక్ట్గా ఆ లైన్ మీద పెట్టి నేను స్టిచ్ అనేది ఏ హైట్ వరకు అంటే నేను 4.5కి మార్క్ చేసుకున్నాను కదా, ఇప్పుడు 4.5 లెంత్తో నేను పైన వరకు ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత పైన వరకు 4.5 inchesకి మనం మార్క్ చేసుకున్న పాయింట్ వరకు డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తాం కదండి. స్టిచ్ చేసుకుంటూ పైన వరకు వెళ్ళిన తర్వాత 4.5 inchesకి మార్క్ చేసిన పాయింట్ వరకు వెళ్ళాక రిటర్న్ డబల్ స్టిచ్ వేసుకుంటూ రండి. ఎందుకంటే మనం ఒక స్టిచ్ వేస్తే అది గట్టిగా ఉండదండి. 2-3 stitches వేస్తేనే మనకి లాంగ్ లైఫ్ అనేది వస్తుంది ఆ స్టిచెస్కి అనేది. లేకపోతే
నార్మల్గానే అవి థ్రెడ్ అనేది మనకి డేస్ అనేది పెరుగుతున్న కొద్దీ థ్రెడ్ అనేది చీకడం అలా అయిపోతాయి కాబట్టి పాడయి అవి కుట్లు అనేవి ఊడిపోతాయి. అలా కాకుండా ఒక 2-3 స్టిచెస్ వేశారనుకోండి, అప్పుడు స్టాండర్డ్గా ఉంటాయి. మనం ఎన్ని డేస్ యూజ్ చేసినా కానీ మనకి తిరిగి మళ్ళీ రీస్టిచ్ వేసుకోకుండా కంఫర్టబుల్గా చూడడానికి మంచిగా ఉంటాయి. ఎప్పుడైనా సరే జాయింట్స్ దగ్గర 2-3 స్టిచెస్ అనేది కంపల్సరీ వేయండి మర్చిపోకుండా. అది ఇదే అనే కాదు, వేరే వాటికైనా ఇదే అప్లికబుల్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుందండి. ఈ టిప్స్ నచ్చితే ఫాలో అవ్వండి నా ఛానల్ని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను కుట్టినది 1.5 విడ్త్తో ఉంది కదండి. దాన్ని నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. ఇప్పుడు 3 స్టిచెస్ వేసిన కంప్లీట్ అయిన తర్వాత దాన్ని తీసుకోండి, బయటకు తీసి నేను చూపించినట్టు రివర్స్గా పెట్టి కుట్టిన దాన్ని అలా ఫోల్డ్ చేయండి. చూపించినట్టుగా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే మనకి కనిపించడానికి ఇలా కనిపిస్తుంది చూడండి. తర్వాత దాన్ని కరెక్ట్గా మనం 4.5కి మిడిల్లో మనం కుట్టు అనేది వేసాం కదా, అక్కడ రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత బయట చూడడానికి బయట వైపుకి ఎలా కనిపిస్తుందో చూడండి. పోట్లీ బటన్స్ నీట్గా ఈక్వల్ డిస్టెన్స్లో ఎలా వచ్చాయో చూడండి. తర్వాత మనం పఫ్ అనేది పెట్టుకుందాం చూడండి. కుచ్చులు అనేవి మిడిల్కి నేను మార్క్ చేసుకున్నాను సెంటర్ పాయింట్ని. తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడికి కుచ్చులు పెట్టాలి అంటే, నేను ఇది వచ్చేసి చాలా తక్కువ కుచ్చులు వస్తాయండి. 3 ఇంచెస్ 3 ఇంచెస్ 3 ఇంచెస్ వెడల్పుతో నేను ఒక డాట్ని మార్క్ చేసుకొని అక్కడి నుంచి కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. అటువైపు ఒక 4, ఇటువైపు ఒక 4 అనే కుచ్చులు అనేవి వస్తాయి. ఇలా కుచ్చులు పెట్టిన తర్వాత చూడండి, చూడడానికి ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. చిన్నగా కుచ్చులు ఎక్కువ రాలేదు కదండి, హైట్ కూడా ఎక్కువ తీసుకోలేదు కాబట్టి చూడండి, చూడ్డానికి ఇలా కనిపిస్తుంది. ట్రెండింగ్లో ఉన్న ఈ పఫ్ స్లీవ్ నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. ఇంతే అండి, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe my channel. Share with the family and friends.